హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఇవాళ మనం చెప్పుకునే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేసి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇన్ని రోజులు అయితే పిక్స్లో అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ చేసేవాళ్ళం. ఇవాళ వీడియోలో ఎట్లా అరేంజ్ చేద్దాం అనేది అయితే చూద్దాం. సో మనకు ముందుగా కావాల్సింది అయితే యాప్స్ ఏం అవసరం లేదు దీనికి. మీ దాంట్లో నెట్ ఉండి క్రోమ్ ఉంటే చాలు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసినది. నేను క్రోమ్ ఓపెన్ చేసి రిమూవ్ బీజీ వీడియో అని అయితే కొట్టండి. మీరు అప్లోడ్ బీజీ వీడియో అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే వస్తుంది, రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్ 100%. దానిపైన అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కిందికి వెళ్తే మీకు ఇట్లా అయితే వస్తుంది. ఇట్లా ఎగ్జాంపుల్ అనేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ట్రైట్ నా అప్లోడ్ వేయడం కదా, ట్రైట్ నా ట్యాప్ చేయండి. ట్యాప్ అయిన తర్వాత మీకు అప్లోడ్ క్లిప్ అని వస్తుంది. అక్కడ నుంచి అయితే మీకు కావాల్సిన క్లిప్ అయితే మీకు ఏ వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటారో ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. అప్లోడ్ క్లిప్ అని ఉంది. సో అక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేయండి క్లిప్ని. నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇట్లా మీకు ఇష్టమైన క్లిప్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది. లోడింగ్ అయితే నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను అర్థం దానికి. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు ఒరిజినల్ ట్రాన్స్పరెంట్ వీడియో కలర్ ఇమేజ్ ఉంది కదా. సో వీడియో ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టమైన వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సీషోర్ని కానీ ఇంకా ఆడియన్స్ ఇట్లా డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్ మీరు వెనకాల యాడ్ చేసుకోవచ్చు. సో పక్కన కలర్ ఉంది కదా, మీకు ఇష్టమైన కలర్ రెడ్, బ్లూ, గ్రీన్ ఆ కలర్లో మీకు ఇష్టమైన కలర్ని వెనకాల బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టమైన ఇమేజ్ని అయితే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చిన ఇమేజ్ కానీ దీనికి లేకపోతే మీరు మాన్యువల్గా కూడా అక్కడ సెలెక్ట్ ఫైల్ ఉంది కదా, అక్కడ నుంచి మీకు ఇష్టమైన ఇమేజ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఒరిజినల్ మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ ఒరిజినల్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియోలో కూడా మీకు సెలెక్ట్ ఫైల్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన వీడియోని అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసింది. మనం చూసినట్టయితే వీడియోలో ఫస్ట్ వీడియో చూసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఉండే, ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ లేదు, ఓన్లీ ఉమెన్ అవుతున్నాయి అక్కడ. మనకి దీంట్లో మనకి మైనస్ పాయింట్ ఏంటంటే వీడియో క్లిప్ ఓన్లీ 10 సెకండ్స్ వరకే ఉంటాయి. ఇప్పుడు మీరు 1 మినిట్ వీడియో యాడ్ చేశారనుకోండి, మళ్ళీ 10 సెకండ్ మాత్రమే వస్తాయి. సో అట్లా 10 సెకండ్స్ కనుక రాకుండా ఉండాలంటే మీరు పక్కన అన్స్క్రీన్ ప్రో ఉంది కదా, ఇది ఫ్రీ క్లిప్స్. పక్కన అన్స్క్రీన్ ప్రో అని ఉంటుంది. సో దానిపైన అయితే మీరు ట్యాప్ చేయండి. అన్స్క్రీన్ ప్రో పక్కన దానిపైన ట్యాప్ చేసి సో ఇక్కడ మీ వీడియోని అయితే అప్లోడ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేస్తాను చూడండి. అప్లోడ్ చేయడం ఉంది, మీరు ఈజీ కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు ముందులాగానే. సో వీడియో అయితే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు వేరే యాప్లో ఇట్లా పని ఉంటే కింద నోటిఫై మీ వెన్ కంప్లీట్ ఉంటుంది కింద. సో అక్కడ అయితే మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వగానే మీకు నోటిఫై చేస్తుంది రిమూవ్ అయిందని. సో అక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు. మీకు ఒకవేళ అప్ టు డేట్ నోటిఫికేషన్స్ రావాలంటే ఈ సైట్ నుండి కింద మీరు సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ని అయితే యాడ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. మీకు డేట్ టు డేట్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనం చూసుకున్నట్టయితే మన ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ దీంట్లో కూడా మనకి మైనస్ పాయింట్ అవుతున్నది. ఏంటంటే మన ఒరిజినల్ వీడియోకి దీనికి రిమూవ్ చేసిన వీడియోకి ఎట్లా అంటే చూడవచ్చు మీరు అక్కడ లోగో అవుతుంటుంది. దాని లోగో ఆన్ స్క్రీన్ లోగో అవుతుంటుంది. సో ఆ లోగో ఉండకూడదంటే కింద ప్రైస్ ఉంటుంది. ఇంత ప్రైస్ని మీరు కొనాలి, ఉంటే అప్పుడు మీకైతే లోగో అనేది అయితే ఉండదు. పక్కన అయితే ఫ్రీ క్లిప్స్, ఇవైతే డబ్బులు పెట్టి కొనాల్సిన క్లిప్స్. సో మీకైతే ఒక టిప్ ఏంటిదంటే నేను చెప్పేది ఏంటంటే
మీరు కనుక ఫ్రీ క్లిప్స్ యూజ్ చేద్దాం అనుకుంటే గిట్లా మీ దగ్గర ఉన్న వీడియోని 10 సెకండ్స్కి కట్ చేసుకొని 10 సెకండ్స్ కట్ చేసుకొని ఫ్రీ క్లిప్స్లో అప్లోడ్ చేసుకోరు. అట్లా అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ 10 సెకండ్స్ లిమిట్ కాబట్టి అట్లా 10 సెకండ్స్ కట్ చేసుకొని 10 సెకండ్స్ అప్లోడ్ చేస్తే అట్లా ఇప్పుడు 30 సెకండ్స్ వీడియో ఉందనుకోండి, దాన్ని 3 టైమ్స్ కట్ చేసుకోండి 10 సెకండ్స్, ఆటోమేటిక్గా దాన్ని 3 టైమ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది, మీకు 30 సెకండ్స్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది వీడియో అనేది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఇట్లా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. నోటిఫికేషన్స్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ.